నిన్న మొన్న జర్నలిస్టులంతా కూడా కూర్చొని సమావేశాలు పెట్టి ప్రశ్నించిందంతా ఇదే కదా. ఇప్పుడు అసలు నువ్వు గెలవటానికి కారణము మేమే కదా. నేనే మిమ్మలను మీకు అండదండగా నిలబడ్డాము, శత్రువును వ్యతిరేకించాము, బీఆర్ఎస్ ను ఓడించడంలో మేము పాత్ర పోషించాము అని వాళ్ళు గుర్తిస్తున్నారు కదా. ఒక రిపోర్టర్, మహిళా రిపోర్టర్ సోదరి అంటుంది, మా ప్రాంతానికి చెందినోడవు, మహబూబ్నగర్ చెందినోడవు, మా పరువు తీసినావు, మహబూబ్నగర్ పరువు తీసినావు అని ఒక బాధపడుతుంది ఒక సోదరి. అదే చాలా మందికి హర్ట్ అయింది. ఎందుకంటే హర్ట్ అయ్యే పదాలు ఉన్నాయి. కాలు మీద కాలు అంటే కొంతమందికి కాలు మీద కాలు వేసుకునేది కూడా ఇట్లా కూర్చోగానే కాలు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఒక అలవాటు కింద ఉంటుంది. కొంతమంది ఏదో మీకంటే పెద్ద అనే దాన్ని చూపించడం కోసం కాదు. చాలా మందికి ఒక అలవాటు ఏంటంటే కాలు మీద కాలు వేసుకునేది కూడా ఉంటుంది. దాన్ని ఏదో పెద్దగా అదేదో గర్వంగా అదేదో అహంకారాన్ని ప్రదర్శిస్తుంది అనేది కాదు. ఆ విధమైన పదాలు ఎందుకు వాడాలి? ఎల్లయ్య పుల్లయ్య అని అంటే బహుజనులను దృష్టిలో పెట్టుకొని వాడిన పదాలుగా ఎందుకు వాడాలి?